The person you are speaking with has put your call on hold. Please stay on. హలో ప్రీతి, చెప్పండి. ఓ ఇంటికి రావా ఇంకా? నాకు నిన్ను పాపని చూడాలనిపిస్తుంది నాకు. రానని చెప్పాను కదా. అదే ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు వింటావు. నేనేంటో 2 ఏళ్ళ నుంచి నీకు తెలుసు, అయినా కూడా నేను చెప్పి ఎన్నిసార్లు చెప్పినా వినవా? అయితే చెప్పాను కదా ఒకసారి రానని చెప్పేసి. అందమైన జీవితానికి ప్రోగ్రామ్ కి మెయిల్ పెట్టాను ఆల్రెడీ మన ఇష్యూ. ఒకసారి మేము వాళ్ళతో ఒకసారి మాట్లాడితే, ఒకసారి నీకన్నా సరే వాళ్ళు చెప్తే అన్నా సరే నువ్వు మారుతావేమో అని చెప్పి ఇంట్లో వాళ్ళందరితో అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళావా? నమస్కారం అమ్మా ప్రీతి. హలో సార్. నమస్కారం. నమస్తే అమ్మా. సారీ అమ్మా, మీ ప్రైవేట్ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ, నాతో పాటు జయ మేడం ఉన్నారు. నమస్తే అండి ప్రీతి గారు. నమస్తే మేడం. నమస్తే. ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా మీతో? సార్ ఆల్రెడీ నేను తనతో చెప్పాను సార్, ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడిచ్చాను. మళ్ళీ మీతో ఏం మాట్లాడాలి? ఏమీ లేదా మాట్లాడటానికి? ఒక బిడ్డ లేకుండా అసలు ఏం లేదు సార్, అసలు ఏం లేదు. అంటే అంతేనమ్మా, ఈ కుటుంబం ఎంతేనా? ఇంకా ఈ సంఘటన, నేను చాలా చెప్పాను. ఈ సంఘటనతో ఈ పెళ్లి పెటాకులైనట్టేనా? అంటే ఇంకా ఆ బిడ్డని ఇంకా చూడకుండానే అతను ఉండాలా? ప్రేమించినటువంటి భార్యకి దూరంగానే ఉండాలి? ఇంక ఇంతేనా ఫైనల్ రిజల్ట్? లేదంటే ఇది తాత్కాలికమా? మీ ఆలోచన కొద్దిగా చల్లబడేంత వరకు అంటే ఒక పర్మనెంట్ డెసిషన్ తీసేసుకున్నారా, టెంపరీగా ఇది? నేను ఆల్రెడీ చెప్పాను సార్ ఆయనకి. మా ఇంట్లో వాళ్ళు అసలు ఎవరు ఒప్పుకోవట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అబ్బాయి చేసుకుని అసలు ఏం ఒప్పుకోవట్లేదు. అమ్మా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందుగురించే మిమ్మల్ని ఒక్క చిన్న మాట అడిగానమ్మా. దయచేసి ఒక 2 మినిట్స్ ఇవ్వండి. ఇది జీవితాలకి, భవిష్యత్తుకి, ఆ బిడ్డ భవిష్యత్తుకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం. లేదంటే ఈ కాల్ టేకప్ చేయవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మేమేమి వేరే వాళ్ళ కాల్స్ గురించి మేము క్యూ కట్టట్లేదు. మాకు వచ్చేటటువంటి క్యూ ఆఫ్ ఈమెయిల్స్లో మేము ఇది పికప్ చేసుకుని ప్రత్యేకంగా మాట్లాడటం. ఎందుకంటే పట్టుమని 2 సంవత్సరాలు కానటువంటి ఒక పెళ్లి ఈ విధంగా ఒక బయట వ్యక్తి వల్ల ఇలా పెటాకులు అవటం అనేది మాకు నచ్చకపోవటం వల్ల, ఆ బిడ్డ మీద పడే ప్రభావం వల్ల దీని ముందస్తు మేము తీసుకున్నాం. ప్లీజ్ ఒక్క 2 మినిట్స్ మాకు టైం ఇవ్వండి. చాలా గొడవలు అయ్యాయి, చాలా మాట్లాడాను. మీ మనసుకి చాలా గాయమైంది, మాకు అర్థమవుతుందండి. మేము పూర్తిగా మీకే సపోర్ట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ ఎంతో కొంత మాకు ఒక నీతి, నిజాయితీ, అమాయకత్వం, తెలియంతనం, ముందు జాగ్రత్త లేకపోవటం అనేటటువంటి అంశాలు శ్రీకర్లో చాలా ప్రత్యేకంగా మాకు కనిపించినాయి. ఈ సంఘటనని పక్కన పెడితే కనుక శ్రీకర్ గురించి మీకు అర్థమైంది ఏంటి? 2 ఇయర్స్లో 15 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట పాటు మాట్లాడితేనే మాకు చాలా కూలంకుషంగా అర్థమైంది. ఏంటంటే అతనికి మాట్లాడటం తెలీదు, వెన్నపూసలాంటి మనసు, ఇట్టే కరిగిపోతుంది, అందరినీ గుడ్డిగా నమ్ముతాడు, పేదరికాన్ని తట్టుకోలేడు, ఎవరికైనా బాధలు ఉన్నా లేదంటే ఎవరికైనా అనారోగ్యం ఉన్నా, వాళ్ళ కుటుంబ సభ్యులకు అనారోగ్యం ఉన్నా దారదత్తం చేస్తాడు. ఈ అంశాలు బహుశా మాకంటే 2 సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి ప్రీతి గారికి బాగా తెలియాలిగా శ్రీకర్ గారి గురించి. ఏం తప్పిదం చేశాడు కాబట్టి ఈరోజు మీరు బిడ్డను ఎత్తుకుని వెళ్ళిపోయి అసలు ఒక మాట లేదు, ఒక మంతి లేదు. మా అమ్మ నాన్న ఇలా అంటున్నారని, వాళ్ళ అమ్మ నాన్న, ఈ అమ్మ నాన్నలు అందరినీ పక్కన పెట్టండి. 2 ఇయర్స్ పాటు ప్రయాణం చేసినటువంటి శ్రీకర్ గురించి మీకేం తెలుసు? ఒక మనసున్న మనిషి అని మీకు అర్థం కాలేదా? మీ అనుమానం అలా ఉంటే మేము ఇప్పుడు ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఎందుకుంటాను సార్? నేను అది మాకు తెలియక అడుగుతున్నాం అమ్మా, అందుకే నీ వర్జన్ అడుగుతున్నాను. మీ మనసు ఆ స్థాయిలో అతను చెప్పినటువంటి అంశాలు కేవలం విన్నాము, మేము నమ్మట్లేదు. మేము విన్నాము కానీ మేము నమ్మట్లేదు. మీరు చెప్తేనే అతని వర్జన్ మేము బ్యాలెన్స్ తీసుకుంటాం. ఆ అమ్మాయికి డబ్బులు పంపించడాలు అదేంటని అడిగితే, మీ దగ్గర రిలేషన్ ఏదైనా ఉందా అని చెప్పేసి అడిగితే, అలాంటిది ఏం లేదు. మరి డబ్బులు ఎందుకు పంపిస్తున్నావు అంటే, నార్మల్ గా అమ్మాయి పేద అమ్మాయి కాబట్టి వాళ్ళ డాడీకి బాగాలేదు అది అని చెప్పేసి నేను ఒక రోజు మెసేజ్ చూసాను. మరి ఇద్దరికి సంబంధం ఉందని చెప్పేసి మీ వైఫ్ చెప్పనా అని చెప్పేసి మెసేజ్ చూసాను. అది మీకు బెదిరిస్తున్నట్టుగా అనిపించలేదా? వీళ్ళిద్దరి మధ్య ఏం లేకపోతే ఎందుకు బెదిరిస్తుంది మేడం? మీరు కేవలం ఆ ఒక్క మెసేజ్ చూస్తేనే మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. మీరైనా నేనైనా అలాగే అనుకుంటా. దానిపైన ఒక 2 కింద ఒక 3 మెసేజ్లు చదవాలి కదమ్మా. వాట్సాప్ అంటే కనుక కేవలం ఒక మెసేజ్ ఉండదు కదా. ఆవిడ పదే డబ్బులు అనే మెసేజ్లు కూడా కనిపించి ఉంటాయి. డబ్బులు ఇవ్వకపోతే కనుక నీకు నాకు మధ్యన ఉన్నటువంటి బంధాన్ని చెప్పేస్తాను నీ భార్యకి అని చెప్పి బ్లాక్మెయిల్ మెసేజ్ కూడా ఉంటుంది. డబ్బులకు బాగా అలవాటు పడినటువంటి అమ్మాయి ఏ స్థాయి వరకన్నా వెళ్ళటానికి రెడీ అయినటువంటి అమ్మాయిలా మీకు అనిపించలేదా? సార్ ఇంట్లోకైనా ఒక చీర కొనిపించంటే 1000 రూపీస్ చీర ఇప్పించమంటే, ఎందుకు అంత నీకు అవసరమా? 500 సరిపోద్ది. పాపకి ఏదైనా ఫ్రాక్ తీసుకుందామంటే అదేంటి మొన్నేగా తీసుకున్నాము, ఇప్పుడు అంత అవసరమా? అదైనా చిన్న అమ్మాయి కదా, ఇంట్లో ఉంటాయి డబ్బులు. అంటే సరిగ్గా ఫైనాన్షియల్ గా అంత లేకనా, లేకపోతే అడ్జస్ట్ అవుదామనా? ఆయన మెంటాలిటీ ఏంటి? అంటే అడ్జస్ట్ అవుదామని మేడం. నేను ఇంట్లో వర్క్ పనమ్మాయిని పెట్టి, చిన్న పాప ఉంది కదా నేను చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి అడగాలన్నా
అయ్యో మేమిద్దరం కదా కలిసి ఉండేది, డబ్బులు కొంచెం సేవ్ అవుతాయి కదా ఇంట్లో నేను చేసుకుంటే అదే అని చెప్పేసి ఇలా ఆలోచిస్తాను మేడం. నేను ప్రతిది 1 రూపీ దగ్గర నుండి ఆలోచిస్తుంటే నేనేమో అమ్మాయికి ఎంత డబ్బులు పంపించమంటే అంత పంపించడం, లేదంటే వీరిద్దరి మధ్య ఏం లేకపోతే అమ్మాయి ఎందుకు మేడం అన్నిసార్లు మెసేజ్ పెట్టి బ్లాక్ మెయిల్ చేయడము. ఇంకేమన్నా పెట్టిందా అండి, లేదా మన ఇద్దరి విషయం చెప్తానని పెట్టిందో అది ఓకే, ఇంకా మన ఇద్దరి విషయం చెప్తాను అని చెప్పేసి పెట్టింది మేడం. ఒకసారి అమ్మాయితో మాట్లాడించాడు, మా ఇద్దరికి ఏం సంబంధం లేదు అని చెప్పేసి అమ్మాయి చెప్పింది. అంటే నేనేమైనా చెప్పించాడా ఏంటి? అమ్మ మీరు ఇక్కడ చిన్నగా కన్ఫ్యూజ్ అవుతున్నారమ్మా. ఏ ఒక్క ట్రాన్సాక్షన్ అయినా కూడా మీ పెళ్లి అయిన తర్వాత ఉందా, లేదంటే ఇవన్నీ పెళ్లికి ముందా? పెళ్లికి ముందు నాకు తెలియదు సార్, పెళ్ళైన తర్వాత అంటే మెసేజెస్ చూసాను నేను, కాల్ మాట్లాడించాడు. మీ వరకు మీకు క్లియర్ గా ఉంది, మా వరకు మాకు క్లియర్ గా ఉంది, శ్రీకర్ గారికి కూడా చాలా క్లియర్ గా ఉన్న ముఖ్యమైన అంశం ఏంటంటే పెళ్లి అయిన తర్వాత ఎటువంటి ట్రాన్సాక్షన్స్ లేవు. ఓకే, మీరు చెప్పేటటువంటి సబ్జెక్టు చీర ఫ్రాకు ఇవన్నీ కూడా పెళ్ళి అయిన తర్వాత అతను తీసుకున్నటువంటి జాగ్రత్తలు, దానికి తోడుగా మీరు కూడా కుటుంబం మొదలైంది కాబట్టి మీరు కూడా సేవింగ్ మోడ్లో ఉన్నారు. సో ఆ విషయంలో మీరు అందరూ ఈక్విలేటరల్గా ఉన్నారు. పెళ్ళి అయిన తర్వాత కూడా ఆవిడకి దాన ధర్మాలు చేశాడు అంటే కనుక ఈ ఫోన్ కాల్ ఇక్కడే కట్ చేసేద్దాం మనం. ఎందుకంటే గొయ్యి తవ్వుకోవచ్చు కానీ మరీ అంత లోతుగా తవ్వుకోకూడదు. సో అలా కాదు, అతనిలో ఉన్న ఆలోచన ఏంటంటే పెళ్లికి ముందు ఒక తప్పు జరిగింది. ఎప్పుడైతే కనుక ఆ అమ్మాయి పేదరికం అనుకుంటూ ఇతను పిండి ఆరేసి ఆ డబ్బులు కాస్త ఏవో బ్రాండెడ్ షూస్, బట్టలు, ఫ్రాకులు, డ్రెస్సులు కొనుక్కోవడానికి ఇతను కంటపడిందో అక్కడి నుంచి కట్ చేసిన తర్వాత కొంతకాలం వరకు ఆ అమ్మాయి బ్లాక్ మెయిల్ చేసింది. తర్వాత కట్ ఆఫ్ అయిపోయింది. తర్వాత ఏమి రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వలేదు. రిలేషన్షిప్ ఇన్ ద సెన్స్ ఆ డబ్బుల పరమైన రిలేషన్షిప్, ట్రాన్సాక్షన్స్ ఏం జరగలేదు, మెసేజ్లు లేవు, ఫోన్ కాల్స్ లేవు. ఆ అమ్మాయికి ఏం పురుగు కదిలిందో తన బ్రెయిన్ లో మనకు తెలియదు, కానీ మన కర్మ కొద్దీ మళ్ళీ కనెక్ట్ అయింది. ఈ మహానుభావుడు అక్కడే జాగ్రత్త పెడితే కనుక ఒక ఫోన్ కాల్ కట్ చేస్తే బ్లాక్ చేస్తే ఇంకో దాని అంటే ఇంకో బ్లాక్ చేస్తే ఇంకో, సరే 100 ఫోన్స్ బ్లాక్ చేయ అమ్మాయివి, ఏం తప్పయింది? అలా కాదంట. ఈ అబ్బాయి స్టేటస్లో అమ్మాయికి కనిపిస్తున్నాయంట, మీ పెళ్ళి అవటము, మీ జల్సా ఇవన్నీ కూడా కనిపించేటప్పటికి ఆ అమ్మాయికి ఏదో కదిలిందనమాట. అరే ఈ మనిషి అప్పుడు ఇచ్చేవాడు ఇప్పుడు ఎందుకు ఇవ్వడు, ఒకసారి మళ్ళీ రాయిసురుదాం అని చెప్పి మళ్ళీ దాపరించింది. అంతకు మించి ఒక కఠినత్వమైనటువంటి క్రూరత్వమైనటువంటిది, ఒక అవసరానికి ఒక మనిషిని, ఒక ఇన్నోసెంట్ వ్యక్తిని అడ్వాంటేజ్కి వాడుకుందాం అనే దుర్బుద్ధి ఉన్నటువంటి అమ్మాయి వలలో మీ భర్త చిక్కుకున్నాడే కానీ దానికి పైపెచ్చు ఎటువంటి సంబంధం కానీ బంధం కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానీ పెళ్ళి అయిన తర్వాత లేవు. అర్థమైందమ్మా? మీకు బాగా తెలిసినటువంటి భర్త గురించి మేము డిఫైన్ చేయాలా? ఒక బిడ్డను వదులుకుని అతను ఎంత బాధపడుతున్నాడో ఒక వైఫ్ని చూడకుండా. నేను నమ్ముతున్నా అంటే ఒకే పాయింట్ చెప్తాను, తర్వాత నువ్వు మాట్లాడేది. కానీ ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మీరు అతను కామన్గా ఒప్పుకునేది ఏంటి, ఇది పెళ్లి తర్వాత కాదు పెళ్లికి ముందు అనేది. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. మీరు తీసినటువంటి డేటాలో ఎక్కడా కూడా పెళ్లి తర్వాత వాళ్ళిద్దరి మధ్యన చాటింగ్ కానీ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ జరిగినట్లేదు. ఇక్కడ కాన్ఫ్లిక్టింగ్ సిచ్యువేషన్ ఒకటే వచ్చింది. ఏంటంటే నాకు చీర కొనమన్నటువంటి వాడు ప్రతి అంశంలో పీనాస్థానం చూపెట్టే భర్త అక్కడికి వెళ్ళి వేరే స్త్రీకి ఎందుకు పెట్టాడు అనేది. ఆ వేరే స్త్రీ ఎప్పుడు పరిచయం అతనికి? పెళ్లికి ముందు పరిచయం. ఓకేనమ్మా? సో ఆ విషయంలో అయితే మాత్రం మాకు చాలా క్లారిటీ ఉంది. అతని మాటను నమ్మినా నమ్మకపోయినా మాకంటే నువ్వే ఎక్కువ నమ్ముతున్నావు. మేమేంటంటే చేసి కుటుంబాన్ని కలపడానికి ప్రయత్నం చేస్తాం. మీరెందుకు ఇంత స్థాయిలో దీనికి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి బాధపడుతున్నారో చెప్పాలి మీరు మాకు. ఇప్పుడు మీరు చెప్పినా మీరు నమ్మారో లేదో నాకు తెలియదు సార్, కానీ మా ఇంట్లో వాళ్ళకి వచ్చేది ప్రాబ్లం అమ్మా అని చెప్తే అసలు ఆయన ఇప్పుడు నువ్వు నమ్మావంటే నీ ఇష్టం, నెక్స్ట్ మళ్ళీ ఇంకేదైనా ప్రాబ్లం వస్తే మా వరకు రాకూడదు, మా వరకు చెప్పకూడదు. ఇప్పుడే నువ్వు కంట్రోల్ పెట్టుకోకపోతే ఇంకెప్పుడు పెట్టుకుంటావు నువ్వు అది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కూడా గొడవ పెట్టుకుంటున్నారు సార్ నాతో. కాదు గురించి కాపురం చేయాల్సింది కలిసి ఉండాల్సింది మనం, మా ఇంట్లో వాళ్ళు కాదు. ఇంట్లో వాళ్ళతో ఉంటాను కదా నేను, నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ మీ ఇంట్లో వాళ్ళకి ఎట్లా అమ్మ? ఇప్పుడు అతను చెప్పే పాయింట్లో చాలా వ్యాలిడిటీ ఉందమ్మా ప్రీతి. మీరు ఏ అయితే వర్జన్ పట్టుకెళ్లారో అది సడన్గా ఒకేసారి వినేటప్పటికీ అందరికీ తప్పుగానే అర్థం అవుతుందమ్మా. అంటే ఏంటి, ఎవరో తెలియనటువంటి అమ్మాయికి డబ్బులు ఇస్తూ నాకైతే మాత్రం డబ్బులు పెట్టకుండా, ఇంట్లో ఖర్చు పెట్టకుండా వేరే అమ్మాయికి డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది. దాంతోపాటు నేను మన ఇద్దరి మధ్యన ఉన్న కనెక్షన్ అతనికి చెప్తాననే మెసేజ్ చదివాను అంటే కనుక ఎవరైనా కూడా దాని కథలుకుని వెళ్ళిపోతూ ఉంటారు. మీరు అలా చెప్పకూడదు, క్రాస్ సెక్షనల్గా చెప్పకూడదు, కంటిన్యూస్గా చెప్పండి. ఒక వ్యక్తి యొక్క అసెస్మెంట్ చేయాలి అంటే కనుక మీకే కాదు, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న భార్యాభర్తలకు కానీ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్కి కానీ ఎవరికైనా కూడా ఒక సంఘటన నిమిత్తం క్రాస్ సెక్షనల్గా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అసెస్ చేయకండి. ఎప్పుడు కూడా సిచ్యువేషన్ని లాంగిట్యూడినల్గా చెప్పండి, నెంబర్ 1. నెంబర్ 2, ఇంకోటి ఏం చెప్తామంటే మీ మనస్సాక్షి ఫస్ట్ ఏం చెప్తుందో అది పర్మనెంట్. అలా కాకుండా వాళ్ళు చెప్పారు మీ మనస్సాక్షి యొక్క అసెస్మెంట్ చేయకుండా వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు ఎడం చేత్తో కుడి చేత్తో వినేస్తే కనుక మీ మనసులో ఉండేటటువంటి ఆ పాయింట్ డైల్యూట్ అయిపోతుంది. ఇది పాయింట్ నెంబర్ 2.
పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, అంటే అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఒక మనిషి తప్పు చేశాడా లేదా అనేది ఎలా అసెస్ చేయాలనేది. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, ఇది ఫస్ట్ సంఘటన, ఇదే సంఘటన పదే పదే జరిగిందా, రిపీట్ అయ్యిందా, జరగలేదు. జరగనప్పుడు మనం అవతల వ్యక్తికి టైము, టాకింగ్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఏంటి, టైం అండ్ టాకింగ్, ఈ రెండు జరగలేదు మీ ఇష్యూలో. టైం ఇవ్వలేదు, బిడ్డను తీసుకుని వెళ్ళిపోయారు. టాకింగ్ జరిగిందా, టాకింగ్ జరగలేదు మీ ఇద్దరి మధ్యన, ఏమండి కూర్చోండి నేను కూర్చుంటాను, చేసిన పనులు, ఈ టైం టాకింగ్ రెండు జరగలేదు. సో దయచేసి ఎవరైనా భార్యాభర్తలు కానీ, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఎవరైనా ఒక సంఘటన నిమిత్తం ఎవరి మధ్యనైనా మనస్పర్ధలు వస్తే ఇక్కడితో సహా అని చెప్పి కట్ చేసుకుని అలా డైవర్జ్ అవ్వటం కాకుండా, నేను చెప్పినటువంటి పాయింట్స్ మీద ఆ మనిషి తప్పు చేసి ఉండొచ్చా, చేయకపోయి ఉండొచ్చా, ఒక టైం ఇవ్వాలా, టాకింగ్ చేయాలన్నది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో నేను అనేది ఏంటంటేనమ్మా, ఈ మనుషులు ఎవరైతే ఉన్నారో అది మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, మీ అక్కగారు అవ్వచ్చు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అయి ఉండొచ్చు, వీళ్ళ తల్లిదండ్రులు. ఇప్పుడు ఈ అబ్బాయికి వాళ్ళు కూడా సారి తప్పుగా అనుకోకండి, ఈ అబ్బాయికి గడ్డి పెడుతున్నారు. ఒక్కసారి కళ్ళు మూసుకుని అసలు నిజంగా తప్పు చేసేటటువంటి మనస్తత్వం, అక్రమ సంబంధాలు పెట్టుకునే మనస్తత్వం, మీ కళ్ళు గప్పి ఒక ఆడపిల్లని ఇంకో ఆడపిల్లని మోసం చేసేటటువంటి మనస్తత్వం ఈ వ్యక్తికి ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. డాక్టర్ గారు అసలు ఎంత వ్యాలిడ్ పాయింట్ చెప్పారంటే, మీ మనసుతో ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా తప్పు చేశానా, నువ్వు కూడా అర్థం చేసుకోవాల్సిన. నేను ఇంకా నమ్మను, ఇంకా లేదు. అది కదమ్మా, ఏంటమ్మా నమ్మటం. నేను ఇందాకటి నుంచి ఒకే మాట అంటున్నాను, ఈ నమ్మటం నమ్మకపోవటం అనేది మీ లోపల ఉండే ఆలోచన కాదు, నలుగురు మీ బ్రెయిన్లో పెట్టినటువంటి ఆలోచన. మీ అక్క గాని, మీ బావగారు ఇందాక అన్నారు కదా. నలుగురు కాదు సార్, నేను కూడా ఆయన మొబైల్లో అదన్నీ చూసాను కదా సార్. నేను ఇంట్లో ఏదైనా వస్తువు కొనాలంటే ఎంత ఆలోచిస్తాను, పాప ఉంది కదా అని చెప్పి. అవన్నీ వదిలేసేసరికి అసలు నాకు అమ్మా, నువ్వు మొబైల్లో అన్ని చూశాను అంటే కనుక ఇప్పుడే ఈ టీవీ ఆన్ చేసిన వాళ్ళకి ఏదో అనిపిస్తుంది, ఏమో చూసావని. ఏమీ చూడలేదమ్మా, నువ్వు చూసిందమ్మా. ఎందుకు అన్ని చూశాను అని చెప్పి ఏమీ లేనటువంటి సిచ్యువేషన్ ఏదో లెవెల్కి ఎందుకు తీసుకెళ్తున్నావు నువ్వు? ఇదే వర్జన్ మీ పేరెంట్స్కి కూడా చెప్తే వాళ్ళు కూడా ఏదో ఊహించుకోవటం మొదలుపెట్టి లేనిపోనివన్నీ నీ బ్రెయిన్లో పెట్టారు. నువ్వు ఏమీ చూడలేదమ్మా. పెళ్ళయిన తర్వాత జరిగినటువంటి ఒక్క సంభాషణ చూడలేదు నువ్వు. డబ్బులు ఇస్తావా లేదంటే నేను గుట్టు చెప్పాలని చెప్పి ఒక దుర్మార్గత్వం ఆలోచించే ఆడపిల్ల మీ భర్తకి, అమాయకమైన భర్తకి పెట్టినటువంటి థ్రెట్, అది తప్ప నువ్వు ఏమీ చూడలేదు. ఒక్క బ్యాంకు లావాదేవీ కూడా మీకు పెళ్ళి అయిన తర్వాత కనిపించలేదు, అంతకు ముందు లావాదేవీలు ఉన్నాయి. లేదు మీరు నమ్మాలి అంటే కనుక జయ మేడం ఇందాక ఒక సజెషన్ ఇచ్చారు, అంతకుముందు చాట్ హిస్టరీ అంతా కూడా మనం లాగుదాము, ఆ చాట్ హిస్టరీ అంతా కూడా మీ ఎదురుగుంటే సమర్పిద్దాం. అయినా కానీ ఇవన్నీ అవసరమా? సింపుల్ లాజిక్, మీ మొగుడేంటి, మీరు ప్రయాణం చేసినటువంటి మగాడేంటి, ఎలాంటి వ్యక్తి అనేది మీకు తెలుసు. డోంట్ గో ఇంటూ కన్ఫ్యూజన్ అమ్మా. అసలు ముందు కూర్చొని మాట్లాడుకోండి ఒకసారి. ఇక్కడ కేవలం నీ ఒక్క జీవితమే కాదు, నీ బిడ్డ జీవితం కూడా నీ మీద ఆధారపడి ఉంది. అమాయకమైనటువంటి ఒక భార్యగా నువ్వు నిర్ణయం తీసుకున్నా కూడా ఆ బిడ్డ యొక్క జీవితం ఆగమ్యగోచరం చేస్తున్నారు మీరు. ఆ హక్కు మీకు లేదు. వచ్చేసే ప్రీతి గారికి సార్ చెప్తున్నారు కదా, వచ్చేసి ఒక్క పని చేయండి ప్రీతి గారు, ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని కూడా భయపడుతున్నారు. మగాడు అనేవాడు ఒక్కసారి తప్పు చేసిన తర్వాత గట్టిగా తొక్కేయాలి, తొక్కేస్తే కనుక వాడు తప్పులు రిపీటెడ్గా చేయడు అనేటటువంటి మనస్తత్వం ఉండేటటువంటి మనుషులు ఇలా మాట్లాడితే నేనేమీ చేయలేనమ్మా. దయచేసి మీరు, శ్రీకరు, మీరిద్దరు కలిసి నా దగ్గర రండి. అవసరం ఉంటే మీ పేరెంట్స్ని కూడా తీసుకురండి. ఏమైనా మనస్పర్ధలు ఉంటే కనుక నేను మధ్యవర్తిత్వం వహిస్తాను, నేను మిడిల్ పర్సన్ కింద ఉంటాను. మిస్అండర్స్టాండింగ్ ఉంటే కనుక అక్కడ రిజాల్వ్ చేసుకుందాం. సార్ ఇప్పుడు మీరు చెప్పింది విని నేను ఇప్పుడు వెళ్ళినా మళ్ళీ ఇన్ కేస్ ఏదైనా మళ్ళీ ప్రాబ్లం వచ్చినా నేను ఇంటి వరకు వెళ్తే ఆ రోజు మేము చెప్పకుండా వెళ్ళావు కదా అది అని చెప్పేసి అంటారు సార్. అందుకనేనమ్మా ప్రీతి, ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఇంత చిన్న జర్నీలో అంత పెద్ద పెద్ద డెసిషన్స్ ఎలా తీసుకుంటున్నారు, కొంచెం రండి. ఇప్పుడు ముందు నుండి ఇంకా ప్రాబ్లమ్స్ ఇది తీసుకురాలని గ్యారంటీ లేదు కదా. ఎవరికి గ్యారంటీ ఇవ్వరమ్మా. నువ్వు చూసినటువంటి వ్యక్తి, నువ్వు ప్రయాణం చేసిన వ్యక్తి బట్టి నీకు ఆ గ్యారంటీ ఇచ్చుకో అమ్మా. దుర్మార్గుడు, ఉమనైజరా మీ భర్త. మా పేరెంట్స్ ఏదో అంటారు అని చెప్పి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటే మేమేం చేస్తామమ్మా? మీ పేరెంట్స్కి ఏం తెలుసు? 100%లో 1% కూడా తెలీదు. నీకు 100%లో 0.5% తెలుసు. ఏంటమ్మా నువ్వేమని చెప్పే మీ పేరెంట్స్కి? అసలైనటువంటి విధంగా పేరెంట్స్ని కూర్చుని నా ఎదురుకుంటా కూర్చోపెడితే కనుక ఆ పేరెంట్స్కి నేను చెప్తాను, ఏమంటే ఇది జరిగింది, ఈ పరిస్థితులు ఇలా జరిగింది, ఆ అమ్మాయి ఈ ఉద్దేశంతో వచ్చింది అని చెప్పి ఇప్పుడు వచ్చి క్లియర్ కట్గా వర్జన్ ఇవ్వలేదు. దీని పైపెచ్చి ఇంకో తప్పు జరుగుతుంది అంటే కనుక తప్పు జరగనటువంటి వ్యక్తితోనే నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు. డాక్టర్ గారు అసలు చిన్న చిత్తగా ఇష్యూస్ లేకుండా మీ పేరెంట్స్ అయినా ఇంతవరకు జర్నీ చేశారా? చెప్పండి. ఏమంటారమ్మా, ఒక్కసారి వచ్చి నన్ను కలవండి, మీరు శ్రీకర్ వచ్చి కావాలంటే అవసరం ఉంటే మీ పేరెంట్స్ని తీసుకురమ్మనండి. సార్ అతని మీద అంటే నాకు నమ్మకం లేదు, కానీ మీరు చెప్పారు కాబట్టి
మా పేరెంట్స్ ని కూడా నేను తీసుకొని వస్తాను సార్. ఓకేనమ్మా. పేరెంట్స్ మీ పేరెంట్స్ ని తీసుకురండి. శ్రీకర్ మీ పేరెంట్స్ ని కూడా నువ్వు తీసుకురా. ప్రీతి అక్క బావను కూడా ఒకసారి తీసుకురామ్మా. సరే సార్. ఓకే, వాళ్ళని తీసుకొస్తే కనుక అసలు నేను మొత్తం అంతా కూడా విడమర్చి చెప్తాను ఏం జరిగింది అనేది. ఓకే ఓకే సార్. ఒకవేళ నిజంగా శ్రీకర్ వైపే మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, అక్కడే చెప్తారు గట్టిగా డాక్టర్ గారు. దాన్ని బట్టే మీరు ఓకే అనుకుంటేనే మూవ్ ఆన్ అయ్యిదురు గాని. ఓకేనమ్మా. ఓకే మేడం. తర్వాత ఫ్యూచర్ లో శ్రీకర్ ఏమైనా తప్పు చేస్తాడు అనేటటువంటి ఆలోచనతో స్టెప్ ఇన్ అవ్వద్దమ్మా. అలాంటివి ఏమీ జరగవు. అలాంటి జరగటానికి ఆ వ్యక్తిత్వం కానీ ఇక్కడ ఒక అవకాశం కానీ లేదు. ఓకే, నువ్వు ధైర్యంతో ఒక నమ్మకంతో ముందు అడిగేయాలి. ప్లీజ్ మై రిక్వెస్ట్, పాజిటివ్ గా ఆలోచించండి. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఓకే శ్రీకర్ గారు, యాజ్ ఎర్లీ యాజ్ ఒకసారి మీ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ తీసుకొని డాక్టర్ గారిని కలవండి. ఖచ్చితంగా మేడం. ఓకే, థ్యాంక్ యూ. ఓకేనమ్మా ప్రీతి. థ్యాంక్ థ్యాంక్ యూ. గుడ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్ అమ్మా. టేక్ కేర్. బాయ్. అమ్మాయి కన్ఫ్యూజన్ లోనే ఉంది. మీరు అన్నట్లు డాక్టర్ గారు, ఇంట్లో అట్లా ఇప్పుడు ఇంత చిన్న విషయానికి నువ్వు వదిలేసావంటే రేపటి రోజున ఇంకా పెద్దది జరుగుతుందేమో, అదేమవుతుందో, నీ లైఫ్ ఏంటి, ఇట్లా బెదిరించేసరికి ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది కదండి ఆడపిల్లల్లో ముఖ్యంగా. కరెక్ట్ గా చెప్పారు. సో ఒకసారి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ అని కూడా మంచి మాట అన్నారండి అందరి సమక్షంలో మాట్లాడితే. ఇంకొకటి ఏంటంటే మేడం, రేపొద్దున ఎందుకు నేను అందరినీ రమ్మంటున్నానంటే, యూజువల్గా భార్య భర్తలు మీరు ఇద్దరు రండి అని అంటాం. ఒకటి, వాళ్ళలో ఉండే అపోహలు ఏమైనా ఉంటే కనుక అవి క్లియర్ అవ్వాలి, క్లారిఫై అవ్వాలి. రెండోది ఏంటంటే కనుక ఎంత అమాయకత్వం చేసినా కూడా ఈరోజు పిచ్చి పని చేశాడు శ్రీకర్. సో దానికి ఏంటంటే ఇరు పెద్దలు వస్తే కనుక ఇటువంటి విధంగా ఒక థర్డ్ పార్టీ పర్సన్ని అసందర్భంగా అనవసరంగా, ఓకే ఆఫీస్లో కొలీగ్తో మాట్లాడచ్చు, ఇంకొకరితో మాట్లాడచ్చు, ఒక వ్యక్తిని జాలి దయ బాబోయ్ అనుకుంటూ ముందుకెళ్ళిపోవటం అనేటటువంటిది ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు. దానికి సాక్ష్యంగా అమ్మో మనం ఇటువంటి అడుగేస్తే కనుక నమ్మకూడనటువంటి మనుషులు నమ్మితే కనుక ఇంత పెద్ద పంచాయతీ అవుతుంది అనేటటువంటి భయం ఫ్యూచర్ లో అతను జాగ్రత్తగా ఉంటాడు. అందు గురించి